పేదలు చెప్పుచున్న మాట ప్రకారముగా క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు మాట్లాడుచున్న ఈ మాటలు మాట్లాడుచున్నాడమ్మా. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అని వాక్యము సెలవిస్తుంది. అంటే యేసు క్రీస్తు పొందిన శ్రమలు మీరు కూడా పొందండి అని పేతురు మనకే సెలవిస్తున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారం క్రీస్తు శరీరమును శ్రమపడిన కనుక మీరు అట్టి మనసును, అంటే మనసును యేసు క్రీస్తు మనసును ఆయుధముగా చేసుకోవాలి. మన హృదయం దేవుడి ఇచ్చిన ఆలయము. కొరింథీయుల అపోస్తలుడైన పౌలు మాట్లాడుచున్న మాట ఇదేస్తా, ఈ శరీరము దేవుడిచ్చిన ఆలయము కనుక ఈ శరీరమును అపవిత్ర పాదం చేయకు. దేవుడు తన రక్తముతో తన బాధలతో నిన్ను కొన్నాడు. కొనలేదా? నిన్ను నన్ను ప్రభు యేసుక్రీస్తు శరీరముతో శ్రమలు పడి సిలువలో మరణం పొంది ఆ ఎన్నో దెబ్బలు పొందించుకుని చెయ్యని నేలను మోపుకుని నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తముతో కొన్నాడు. కొనలేదమ్మా? అట్టి మనసులో ఇన్నుడి అని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసు క్రీస్తును మనం వెంబడించాలి కానీ లోక సమాజాన్ని వెంబడించొచ్చా? యేసు యందు ఎవరైతే విశ్వాసముతో ఉన్నారో, యేసు యందు ఎవరైతే భయభక్తులతో ఉన్నారో వారిని నా పరలోక రాజ్యములో అధిపతులని వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు యందు నువ్వు భయభక్తితో ఉండాలి అని మాట్లాడిన మాట ఏంటా? క్రీస్తు శరీరమును శ్రమపడ్డాడు. ఏం పడ్డామా? మన ప్రభు యేసు క్రీస్తు, మన ఆశ్రయిస్తున్న నడుస్తున్న మన ప్రభు యేసు క్రీస్తు తన శరీరమునందు పొందిన శ్రమలు వెనలేని శ్రమలు ఆయన పొందారు. ఆయన గుచ్చారు, ఉపనూసారు, అపహాసించారు, ద్వేషించారు. ఆయన శరీరం మీద ఎన్నో గాయాలు పొందినా కానీ ఆయన ఎన్నడూ కూడా భయపడలేదు. అపోస్తలులు మాట్లాడిన మాట, మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకునేసా. ఎంతమంది దుష్టులు ఉన్నా నేను ఎవరు ఏం చేస్తారా? ఎందుకంటే ప్రభు పేరున్న వారికి ఏ అపాయము దేవుడు రానివ్వడు. అనేస్తారా? నీ గమ్యం ఏంటంటే దేవుడు చేరడమే. నీవు నేను ఏం చేర్చుకోవాలంటే నీకు నాకు ఒక గమ్యం ఉంది, అది దేవుడు రాజ్యాన్ని చేరడము. అంతేగాని మన గురించి ఎవరు ఏమనుకున్నారా, నీ గురించి ఎంతమంది ఏం మాట్లాడుకున్నారా, నీ గురించి 10 మంది వెనకాల ఏం మాట్లాడుకున్నారా, నేను అపహాసిస్తున్నారా, దేశిస్తున్నారా, నేను బాధాకరమైన మాటలు మాట్లాడుతున్నారా, నీ గురించి ఎడిగా మాట్లాడుకున్నారా, అవి నువ్వు పట్టించుకోవచ్చా? అవి పట్టించుకున్నావంటే ఎదరికి వెళ్ళారు. ఎంతవా యేసు క్రీస్తు ఏం పట్టించుకున్నాడా? నన్ను ఎవరు కొట్టారు, నా మీద ఉమ్ములుస్తారు, నన్ను ద్వేషించారు, నన్ను గిల్లారు, గుద్దారు, నేను చేయని నేలను మోపారు, నా గురించి అందరూ మాట్లాడుకున్నారని ఆలోచించే దేవుడు ఏమన్నాడు? నా దేవాతి నా ప్రభు తండ్రి నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను నడుస్తాను అని తన తండ్రి ప్రకారంగా నడిచాడు. మనము కూడా అట్టి మన శ్రమల పాలన కొనాలి. ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఎవరైతే సహనంతో ఉన్నారో, ఓర్పుతో ఉన్నారో వారు నా యందు ఉందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. మనం దేవుడి దగ్గరికి చేరాలంటే ఎన్నో శ్రమల పాలు పొందాలి. దేవుడితో నడవాలంటే ఎన్నో బాధలు అనుభవించాలి. నీ గమనం దేవుడి గారు చేరినప్పుడు ఎంతో మంది నీ వైపు చూస్తారు, నీ గురించి సరిగా మాట్లాడతారు, నీ గురించి పొడుస్తారు, నీ గురించి వెనక భాగాలు మాట్లాడతారు, లేని మాటలు మాట్లాడతారు, వెనక చేసిన పనులన్నీ ఇప్పుడు మాట్లాడతారు. అయ్యే నువ్వు పట్టించుకోకుండా యేసు క్రీస్తు శరీరమును పొందిన శ్రమలు ఎలాగైతే ఆయన వదిలిపెట్టారో నీవు కూడా అవన్నీ వదిలిపెట్టాలి. అప్పుడే నువ్వు పైకి ఎదగలవు, లేకపోతే ఎదగలేవు. ఆ మాటలు పట్టించుకోవడం అంటే పైకి లేస్తావా? 10 మంది ఏం మాట్లాడుకున్నారా, నా గురించి చాలా ఏమనుకున్నామనుకో, నువ్వు అక్కడే ఉండిపోతావు కానీ దేవుడి దగ్గరికి వెళ్తావా? వెళ్ళలేవు. దేవుడు ఏమనుకున్నాడు? నేను ఎవరి గురించి ఏం ఆలోచిస్తలే, నా తండ్రి చిత్త ప్రకారంగా నేను నడుస్తున్నానని తీర్మానం చేసుకున్నాను. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారంగా వచ్చిందంట, శరీర విషయంలో శ్రమపడిన వాడే శరీరమందు జీవించే మిగిలిన కాలమును ఇక మీదుగా మనోశాస్త్రాలు అనుసరించి నడుచుకునగా దేవుని ఇష్టానుసారముగా నడుచుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడానికి దేవుడి వాక్యము గురించి మాట్లాడుతుంది. దేవుడి వాక్య ప్రకారముగా ఆయన మాట్లాడుచున్న శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము మీదట మనోజాశలను అనుసరించి నడుచుకోనక దేవుడి ఇష్టానుసారంగా నడవాలి. ఎవరి ఇష్టానుసారంగా? దేవుడి ఇష్టానుసారంగా నడవాలి. కానీ లోకం ఎలా నడుస్తుంది తెలుసా? ఆ కోర్టు డ్యాన్సర్లకి గొప్ప డ్యాన్సర్లకి ఇష్టపడి దేవుడు నమ్ముతున్నారా? దేవుడు ఇష్టానుసారంగా నడవాలి అంటే ప్రభు పేరుట భయపడుతూ ఉన్నాం. మనం గర్విష్ఠులుగా ఉండకూడదు. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు అని సువార్త చెప్పిన దేవుడు ఏం చెప్పాడు? నా దేవుడు ఎటువంటి వాడినైనా మార్చగలడు అని వాక్యం చెప్పాలి. మనం ఏమి చేయాలంటే దేవుడి దగ్గర సువార్త చేయాలి. ఏ సువార్త చేయాలంటే ఏం సువార్త చేయాలి? వారి మనసు పొందించే సువార్త చేయాలి. కానీ మతాలు మార్చే సువార్తలు చేయకూడదు. చేసా గోళీలు తీసి బొట్లు తీసి అంటే అదొక ఇదేగా దేవుడు చెప్పమని చెప్పాడు. పాపము చేయక యెహోవా వైపు చూడుడి అని చెప్పాడు. అంతేగాని మీరు అటు ఇటు ఏం చేయమని దేవుడు చెప్పాడు. చెప్పడా? బొట్లు తీసేది, గోళీలు తీసేది. దేవుడు నమ్మాలంటే ఎలా ఉండాలి? దేవుడు ఎక్కడ కూడా కండిషన్ పెట్టడా? దేవుడు ఇష్టానుసారంగా నడువు. నువ్వు మనిషి ఇష్టానుసారంగా కాదు. దేవుడు ఎక్కడ కూడా ఏ మనిషి కూడా కండిషన్ పెట్టలే. ఒకటే పెట్టాడు, నువ్వు పాపము చేయకము అని చెప్పాడేమో కానీ నువ్వు బొట్లు పెట్టుకోకు, గాలి చేసుకో కానీ దేవుడు చెప్పడా? దేవుడు ఇష్టానుసారంగా నడువు. దేవుడికి అనుకూలంగా నడువు. దేవుడు ఎందు భయపడుతుందో నువ్వు. అంతేగాని మనిషిని మెప్పించే సువార్తలే కాదు. వాక్యం మార్చి సువార్త చేస్తే మనిషిని మెప్పించగలవేమో కానీ దేవుడిని మెప్పించలేదు. మెప్పిస్తావా? ఆడి గురించి ఈ గురించి చెప్తే దేవుడి గురించి చెప్పాలి. మొదటిగా ఈరోజు సువార్తలో వాక్యం లేదు. ఉన్నా అడాలంటాడు ఎలాంటాడు, మేము ఊళ్ళో అలా చూసాం ఎలా చూసాం చెప్తానే కానీ వాక్యం చెప్పాడు ఏమన్నా? వాక్యం చెప్పొద్దే. ఊళ్ళో పోకిగా గురించి, ఊళ్ళో పనికి వాళ్ళ గురించి దేవుడు చెప్పని చెప్తే స్వార్థ చేయమని చెప్పాడు. ఏ స్వార్థ? ఇదిగో చెరసాల బంధింపమన్న వాడు విడుదల కలిగే స్వార్థలు చేయాలి. దేవుడికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థ చేయి. ఈనాడు చూడు, దేవుని వాక్య ప్రకారం ఎక్కడ చూసుకున్నా, ఏ గ్రామంలో చూసుకున్నా, ఏ పట్టణంలో చూసుకున్నా మీటింగ్ క్రీస్తు పేట స్వార్థలేండి, సభలేండి, మీటింగ్ దేవుడు చెప్పని చెప్పాడు. మీటింగ్ ఎక్కువైపోయి మీటింగ్ ఎక్కువైపోతా అంటే పాపాలు ఎక్కువైపోతాం. అదిలా దేవుడు ఏం చెప్పాడు? నా స్వరము వీధుల్లో విన్నపాలని ఇయ్యము అని దేవుడు చెప్పాడు. వాక్యం అంటే మందిరంలో తప్ప ఎక్కడ చెప్పదు. చెప్పచ్చా? పెళ్లిలో వాక్యం, పుట్టినరోజుల్లో వాక్యాలు, ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వాక్యాలు. దేవుడు చెప్పాడు ఒక్క చోట పరిశుద్ధ స్థలం ఎందు తప్ప నువ్వెక్కడ కూడా సువార్త సాగించచ్చా? దేవుడు ఇష్టానుసారంగా నడువు, శరీర విశ్లేషణకి కాదు. ఇలా నువ్వు నడుస్తున్న ఆత్మ స్వరూపముగా శరీరముకి ఇష్టానుసారంగా నడుస్తున్నావేమో కానీ దేవుడికి ఇష్టానుసారంగా నడుస్తున్నావా? ఇక దేవుని వాక్య ప్రకారం 3 వచనం ప్రకారం మనం పోకిరి శాస్త్రులు దురాశలు మద్యపానం అడగకుండా ఆధాపాత్ర దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం వేసుకొచ్చినమా, దేవుడు మాట్లాడిచ్చినమా. మనము పోకిరి శాస్త్రులు చూసుకో, స్వార్థలు చాలా దగ్గర చూసుకుని పోకిరి శాస్త్రం ఎక్కువైపోయింది. అవునా? ఈరోజు మంత్రాల్లో పోకిరి శాస్త్రం ఎక్కువైపోయినాయి. మన సూత్రం తీసేత్మకులు, గాజులు తీసేత్మకులు, బొట్లు చేసి తెల్ల వస్త్రం ధరించేసుకుని చూడమ్మా పనికి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ దేవుడి నామాన్ని లైఫ్ చాలా మంది ఉన్నారా? ఆయన పోకిరి శాస్త్రం అలవాటు పప్పుల్లో రేఖాలు ధ్యానం చేసి వాళ్ళందరూ మంత్రాలు రేఖా ధ్యానం చేసేస్తారు. దేవుడిని అపవిత్రపాలు చేసేస్తారు. చేస్తారా? దేవుడు ప్రత్యేకమైన వాడు. నేను ధ్యాసలకు లోపడేవాడు కాదు. అత్తగారికి భోజనం పెట్టడానికి ఆత్మ వస్తుంది. ఎవరు నమ్ముతారా? వాడి మనసు అంటే ప్రార్థనకి వెళ్ళిపోయి ప్రార్థనకి వెళ్ళిపోయి మధ్యలో కూర్చొని కాదు. అత్తగారిని ప్రేమించి అత్తగారికి అన్నం పెట్టాలి. మామగారు ప్రేమించి మామగారు ఆహారం పెట్టాలి. అది దేవుడు పెట్టంటే. అంతేగాని తెల్ల బట్టలు వేసుకుని ప్రార్థన వెళ్ళిపోతే నేను తెల్లది కనపడుతున్నాను కానీ దేవుడు ఎందుకు జ్ఞానం కనబడతా? అడుగుతున్నాడు దేవుడు. బైబిల్ ఏం చెప్పిందే?
ప్రేమించుడి అని దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వేం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. ఓకే డ్యాన్స్లో పెట్టుకుని డ్యాన్స్లో భజనలు చేస్తారు మంత్రంలో, దేవుడి మంత్రంలో. ఆయన విగ్రహానికి సంబంధించిన వాడు కాదు. ఆయన పరిశుద్ధమైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనికి మన చెత్తతో కూడిన సేవకుడు ఒక స్టేజ్ ఎక్కేసి పాటలు పాడుతుంటే, ఇక్కడ రికార్డ్ డాన్స్ కొట్టి మ్యూజిక్లు కొట్టేస్తుంటే, ఆ వెనక కింద కోడకలు వచ్చేసి ఆ ఇదేంత లేదు. ఇంకా పురుషులే కాదు, స్త్రీలు కూడా చూడండి. భర్త భయం లేదు, బిడ్డ భయం లేదు, అసలు ఏ భయం లేకుండా ఆ పెట్టుకున్నాడు కదా, ఏంటి మనం ఎలా చేయొచ్చా, భక్తున్నాడు కదా డ్యాన్స్ చేయొచ్చా అని శక్తి జ్ఞానం లేకుండా, ఎక్కిక జ్ఞానం లేకుండా పనికిమాల డ్యాన్స్ లేకపోతే దేవుడు తీసుకొచ్చి చాలా లేరా. మరియమ్మ తల్లి దేవుడి కొరకు డ్యాన్స్ చేసిందా? ఏం చేసింది? దేవుడితో కన్నీటితో పోరాడింది. నువ్వేం చేస్తున్నావు? డ్యాన్స్ ఓకే శాస్త్రం దేవుడికి అనుకూలంగా నడుస్తూ మానేసి మనిషికి అనుకూలంగా కదా నడుస్తున్నావు. యోచనము దేవుడి యొక్క భయపడుతూ ఉండము. దేవుడు చూస్తాడు, సమస్తము చూస్తున్నాడు. ఈనాడు బాగున్నా కదా, బాగున్నా కాకుండా పైన బాగానే ఉంటా, లోనలో దేవుడు డొల్ల చేసుకుంటూ వచ్చేంత జాగ్రత్త. ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా దురాశలు అనగా అతి ఆలోచన మందిరం పేరు చెప్పే డెవలప్మెంట్ అయిపోవడం, దేవుడి పేరు చెప్పి సోషల్ మీడియాలో డెవలప్మెంట్ అయిపోదు. టీవీలో కనపడతావేమో కానీ దేవుడిలో కనపడతావా? పాంప్లెట్లో కనపడిపోతుంది, దేవుడి సేవకులు అయిపోతావా? ఎక్కడికి ఎక్కాలి? గ్రంథంలో నీ పేరు ఎక్కాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దురాశలు మన ఈరోజు అప్పుడే అయితే పెళ్లి చేస్తారు. అప్పుడే అదే సేవకి దాంట్లో పెళ్లి చేసిన బంధువులోనే డ్యాన్సులు. దేవుడి వాక్య ప్రకారంగా మాట్లాడిన మాటల ప్రకారంగా ఇలా చూడు. మన గాయకుడి పెళ్లి అయింది, సువార్త గాయకుడిది. ఆయన పెళ్లికి పాటలు పాడే గాయకులందరినీ డ్యాన్స్ లేదా పాటలు పాడుతూ దేవుడి నామాన్ని ఆయపరిచాడు. పగలా ఆయుష్పరిచాడు. ధనమున్నవాడు చేస్తేనేమో కరెక్ట్, ధనములేని వాడు చేస్తేనేమో రాంగ్. అంటే పెద్ద పెద్ద సేవకులు చేస్తేనేమో కరెక్ట్, చిన్న సేవకులు చేస్తేనేమో రాంగ్. దేవుడు వాక్యం చెప్పొచ్చిన మాటల ప్రకారముగా ఆయన మధ్య ప్రాణము అల్లతో కూడా ఆట పాటలు దేవుడికి ఇష్టము కాదు. ఇష్టమా? వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది అని దేవుడు వాక్యం సెలవించిన ప్రకారముగా ఇద్దరు మంచిగా ఎవరిని వదిలిని తీసుకెళ్లి మందిరంలో తీసుకెళ్లి మంచి ప్రకారము దేవుడి చిత్త ప్రకారముగా వివాహం చేసి తీసుకొస్తారు. బంధువులో తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? డ్యాన్స్ సినిమా సాంగ్ చేయి, తప్పు కాదు. అంతేగాని అల్లతో ఆ పాటలు లోపడచ్చా? దేవుడిని తగ్గింపుతూ ఉంది. ఆయన శరీరంలో శ్రమణ పడి ఏం చేశాడు? సహనంతో పైకి లేవనెత్తాడు. ఏం చేయాలి? ఆయన స్వార్థ చేస్తారు. చెప్పు, ఊరు వాడు వెళ్ళి ఆయన గురించి తెలియవారికి చెప్పు. దేవుడు ఉన్నాడని చెప్పు. దేవుడు వస్తాడు, వారి మనసు పంపిస్తాడు అని చెప్పి మన వాక్యం సెలవిస్తే ఏం చేస్తున్నాం? స్వార్థ చెప్పండి అని చెప్తుంది. పనికి వాళ్ళు చేస్తానికి ఆయన రక్షించే దేవుడు. ఎటువంటి వాడిని రక్షిస్తాడు? ప్రార్థన చేస్తున్న రక్షించి, ప్రార్థన చేయని వాడిని శిక్షించే దేవుడు కాదు. ఎటువంటి వాడిని రక్షించే దేవుడైనా అందరూ ఎలా చేస్తాడు? దేవుడు అందరికీ దేవుడే, ప్రభు అందరికీ ప్రభువే. ఒకరికి క్రీస్తు దేవుడు అనడా? దేవుడి వాక్య ప్రకారం నేను మాట్లాడుతున్న అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే వాక్యం చెప్తున్న మాట నేను చెప్తే అపోస్తలుల పౌలు తర్వాత పేతురు రాసిన 4వ అధ్యాయంలో 3వ వచనం మాట అన్నారు. ఏం చెప్తున్నామా? అల్లరితో కూడిన ఆటపాటలు. ఎక్కడ నేను అల్లరితో కూడిన ఆటపాటలు? ఎక్కడ సినిమా హాల్ ఉన్నాయా? పబ్బుల్లో ఉన్నాయా? ఎక్కడ మందిరంలో ఉంది లేవా? ఏ మందులు చూసుకున్న పబ్బే. ఈ మందిరానికి పబ్బులు లైటింగ్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ చేసేసి అందరూ నచ్చిందేమో కానీ దేవుడు నచ్చినా ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి వచ్చేవాడు కాదు, నీ విశ్వాసం చూసి వచ్చేవాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది వచ్చి శ్వాసల మీద ప్రకారంగా ఏం నడిస్తే అబద్ధాలు.
జరిగిన తర్వాత నేను ఎవరిని ఏదో ఆశ్రయించలేదండి, ఎవరి దగ్గర చేయి చాపలేదండి, ఎవరిని ఏం అడగలేదండి, ఆయన చిత్త ప్రకారంగా నడిపించిపోయాడండి. దేవుడి వాడు చేసిన సహాయం ఎక్కడ కూడా దాచిపెట్టచ్చా? ఏదో మందిరం కట్టాం, అది తోచిన ప్రకారంగా సాయం చేస్తారు. అంతేగాని మేము ఎవరు అడగలేదు, నా చేతుల ప్రకారం నా కష్ట ప్రకారంగా మేమే కట్టుకున్నామని చెప్తే మీరు నమ్మేద్రేమో, కానీ దేవుడు దీవిస్తారా? దీవించుడు. జాగ్రత్త, నోడుంది కదని గర్వంగా మాట్లాడుతాం. ఎవరి దగ్గర చేర్చి ఆపలేదండి. నేను ప్రార్థన పెట్టాను, ఇలా మెటీరియల్ చేస్తాను, నేను ఎవరి దగ్గర ఏం ఆశించలేదండి. ఎవరి దగ్గర ఏం పెట్టకుండా ఎవరు తోసం చేస్తారా? ఏ సేవకులైనా, ఎంత పెద్ద సేవకులైనా, నేనైనా కానీ మనుషులు సహాయం లేకుండా ఎవరేం చేస్తారా? విశ్వాసం చేస్తే ఎవరు చెప్తారా? మా సంఘం అంతా కూడి సహాయం చేద్దని చెప్తారా? నేను దేవుడికి మోకాలు ప్రార్థన చేస్తున్నాను, ఆయన నాకు రోజులు ఇచ్చేయడం చెప్తా. అబద్ధాలు చెప్పేసి దేవుని ఏం చేస్తున్నారో ఎక్కువ మాత్రంగా లైపరిచారు. ఇచ్చిన గురించి చెప్పానుకో దేవుడు ఆస్తిస్తాడు. దేవుడు యొక్క వాక్యం చెప్పుచ్చాడన్నమాట. అల్లరితో కూడిన ఆట పాపం ఎద్దకు రాకూడదు. యెహోవాను స్తుతించు. రాకడ సమయములో కలదూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? ఏమన్నమా? రాకడ సమయంలో కలదూర శబ్దములు యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా ఆయన అడుగుతాడమ్మా. సువార్తలు చేస్తామంటే ఆయన ఆయన పేట సంపాదించుకోవాలన్నామో కానీ ఆయన పేటకు వచ్చి పెట్టుడు ఉన్నాడా? సమస్తము దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, నీ డ్యాన్స్ లోపడొచ్చి దేవుడికి కాదైనా దావీదు రాజకుమారుడు నీలాగా పనికి మధ్య డ్యాన్స్ వేసరా? ఆయన ఇష్ట హృదయపూర్వకంగా పాదాల చేత డ్యాన్స్ చేశాడేమో కానీ నీలాగా బట్టలు ఎవరు తీసేసుకున్నావు, వస్త్రాలు ఉన్నాయా లేదా, అసలు నా మీద ఏం చేస్తున్నావు ఏం చేసినా జిట్లో రోజు చేసుకునేవాడు. ఈరోజు దేవుడిని చాలా దుర్మార్గము చేస్తుంది, దేవుడు చాలా దిగజారుగా చేస్తున్నాడు. చేస్తాడా? ఒక తండ్రి ఎక్కడ తరలించినా ఆయన బిడ్డలు చేస్తే పనికి మన చేత పనికి ఒక తండ్రి తరలించలేదు లేదా? మనం చేస్తున్న యాసాలకి, మన దురాలోచనకి, మన తలంపులకి, మన మార్గానికి, మన ప్రవర్తనకి ఆ పరలోక దేవుడు తండ్రి ఏం చేశాడు? తల దించుకుంటారా? ఆయన తల ఎత్తుకునేవాడు కానీ తల దించుకునేవాడు కాదు. నీ కోసం నా కోసం ఏం చేసినాడు? తల దించుకున్నాడు. ప్రభు యేసు క్రీస్తు ఆయన ఏ పాపము చేయనివాడు, ఏ నేరము చేయనివాడు, ఏ తలంపు తెలియవాడు. నువ్వేం చేస్తున్నావు? వచ్చా ఒకరిని ప్రేమించు. ఒక సేవకుడంట ఇద్దరు దాసుల్లో ఒకరినే ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు. ద్వేషించరా? ఇద్దరిని ప్రేమిస్తారా? ప్రేమించు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని దేవుడు చూస్తారు పైనుంచి. కష్టాల్లో దేవుడికి తోడుగా ఉంటాడు, దుఃఖంలో దేవుడికి తోడుగా ఉంటాడు, శ్రమలో దేవుడికి తోడుగా ఉంటాడు. ఆరోగ్యం క్షీణించిపోయినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, ఆసుపత్రిలో పడినప్పుడు దేవుడికి తోడుగా ఉంటాడు. ఈరోజు నాట్యం ఆడుతున్నా కదా, ఆ నాట్యమే రేపొద్దున పాపముగా వస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యందు నువ్వు చాలా ఏం చేస్తున్నావు? పాపము చేయించున్నావు. చేస్తలేదా? దేవుడి దగ్గర పాపము చేయడం అంటే ఏం చేస్తా? మొదటికి చెప్తున్న మాట ప్రకారం పోకిరి శాస్త్రం, రెండోది దురాశలు, మూడోది మధ్య ప్రాణము, నాలుగోది అల్లా తొక్కున అటాపాట్లు, త్రాగుబోతుల విందులు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిందమ్మా? త్రాగుబోతుల విందు. ఇవన్నీ కూడా దేవునికి వ్యయముగా ఉన్నాయి. దేవునికి నచ్చినాయా?
కిందకి మాట్లాడకపోతే దేవుడు మాట్లాడించిన మాటల ప్రకారముగా విగ్రహ పూజలు మొదలైన వందు నడుచుకొనిచ్చు అన్ని దేవుని ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహాలకి పూజ చేయడమే తప్పు. ఇంకోటి ఈగో చేయడం తప్పు. ఒక సేవకుడు అంటే వచ్చా విగ్రహాలకు ఆదరించొద్దు, విగ్రహాలకు సాగిలపడద్దు, విగ్రహాలకి ఏదైనా పెడతాను తినదని చెప్తాడు. అంటే మరి దేవుడు చెప్పాడు కదా, అనంతకు ఆట పాటలు ఈ మందులోకి రానవకని చెప్పాడు. ఎందుకు రానేస్తున్నాం? మధ్య ప్రాంతం కూడిన విద్యను ఎందుకు రానవద్దని దేవుడు ఎందుకు రానేస్తున్నాం? దురాశలు రానవద్దని దేవుడు చెప్పి ఎందుకు రానేస్తున్నాం? చెప్పు ఎప్పుడైనా? ఈనాడు చాలా మంది సేవకులు విగ్రహాలను పూజించేదని చెప్తున్నారు, కానీ ఈ మాట వాళ్ళు చెప్తారా? మద్యం త్రాగకూడదు, అల్లంతుకు నాట పాటలకు వెళ్ళకూడదు, దురాశలు రాకూడదు, ఎదురు వ్యర్థమైన ఆహారం తినకూడదు అని దేవుడు చెప్పాడు. మాట చెప్పాడా? ఎలా చెప్తారా? ఏం చెప్పడు? ఒక మాట చెప్తారే, మిగతా మాట చెప్తారా? దేవుడు చెప్పాడు సమస్తముకు ఆధారమైన దేవుడు సువార్త అందరికీ చెప్పమని చెప్పాడు. ఈ మాట అందరికి చెప్పాలి. మనం ఏం చెప్పాలి? దురాశకి ఆశ్రయపడుకో, దుష్టులు ఆలోచించప్పుడు అడవుకో, దేవుడి యొక్క వాక్య ప్రకారముగా ఓకే విశ్వాసానికి వెళ్ళకో, దురాశకి వెళ్ళకో, మధ్య ప్రాంతం వెళ్ళకో, అల్లంతా కూడా ఆటపాటలకి వెళ్ళకో, తాగుబోతులకి వెళ్ళకో. చెబుతున్నావా సువార్తలకి? విశ్వాసంగా వాక్యం నేర్పిస్తున్నావా? ఏం నేర్పిస్తున్నా? విగ్రహాలు నమ్మకూడదంటే అదొకటి తప్ప మిగతా టైటిల్గా కింద మాట ఒకటి చెప్తున్నాను. నీ జీవితం అంతా దేనికి సాగేస్తా? లోకాల వ్యర్థమైన ఆహారాలకి లోపాటు చేస్తావు, దురాశలకి, పోటీ స్టాష్లకి, మధ్య ప్రాణానికి, అల్లతొక్కు నాటపాట్లకి, మధ్య ప్రేమ విందులకి ఏమైపోయినావు? నీ జీవితం అంతా దానికే కొనసాగించదా? ఇప్పుడు నుంచి మారి మనసు పొంది ఏం చేయమో స్వార్థ యాసరేకి దేవుడి దగ్గర ఇచ్చి అని ఎంత మంచివాడో అంతే చెడ్డవాడు, ఎంత ప్రేమిస్తాడో అంతే శిక్షిస్తాడు. జాగ్రత్త. మౌనంగా ఉంటాడు. ఒక్కసారి సింహం గర్జించినట్టు నీ మీద లెగిస్తాడు. తట్టుకోగలవా? చూస్తున్నానికి ఏం చేస్తలే కదా, నా ఇష్ట ప్రకారంగా, నా సంఘమే కదా, నా మనిషే కదా, ఏం చేసుకుని అడిగి లేకుండా ఒక దినంలో అడిగే దేవుడు నా జాగ్రత్త. దేవుడు నాకు దీని వాక్య ప్రకారంగా అపరిమితమైన ఆ దురాపరిశమందు తనతో కూడా మీరు పరిగెత్తిపోయేందుకు వారి ఆశపరచు మిమ్మల్ని దూషించారు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చవేసిస్తాముగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సజీవులకు మృతులకు అంటే మంచి వారికి చెడ్డవారికి తీర్పు తీర్చిందేమో ఒక్క దేవుడి వాక్యం సెలవిస్తుంది లేదా? ఎవరైతే పోటీ శాస్త్రం లోపడ్డాడో, ఎవరైతే ఎదురు దురాశకు లోపడ్డాడో, ఎవరైతే అల్లతో కూడా ఆటపాటికి లోపడ్డాడో, ఎవరైతే ఎదురు మధ్యపానికి లోపడ్డాడో, ఎవరైతే మధ్య ప్రేమ మీదకి లోపడ్డాడో, ఎవరైతే విగ్రహాలకు లోపడ్డాడో వారందరూ కూడా ఏముంది? తీర్పు దేవుని వాక్యము సెలవిస్తుంది. మృతులకు సజీవులకు అనగా బ్రతికి ఉన్న వారికి, మరణించిన వారికి. అంటే మంచి వారికి చెడ్డవారికి ఏముంది? తీర్పు ఉంది. నేను మంచివాడిని అనుకుంటే సరిపోదు, దేవుడు తీర్పు. మా సేవకుడు స్వాప్ చేస్తారు కదా, అదిగో స్వాప్ చేసుకోవాలన్న పర్వకాలు మీరు పొందాలంటే అదంతా ప్రేమ కదా. రాజ్యం చేయాలంటే ఏముండాలి? భయభక్తితో కూడిన శ్వాస నీలో కనబడాలి. ప్రభు పేరును అనుకోని వాడు యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధాత్మ మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైన దేవుడు మేము దీవిస్తాడు. దీవించరా? ఈ మనిషి తెలుసా? ఎవరు మన పెళ్లికి ప్రేమికి పిలిచారనుకో, ఆ ప్రేమికి వెళ్ళి భోజనం చేసి ఒక 50 మంది లేకో 50 మందిలో ఏమంటాడు? ఒకరేమో కూర పోలేదంటాడు, ఒకరేం బిర్యానీ పోలేదంటాడు, ఒక ఎక్కువ రొట్టి ఎక్కువ అంటాడు, ఒకడు అసలు ఏం పోలేదు అంటాడు. మేమేంటి తినేస్తామో ఏమంటాడు? అసలు పోలేదంట. అంటే మనిషి అవసరం అని చెప్పి వాడుకున్న భోజించుకుని తిన్న చూపు ఏం మాట్లాడమా? తినేసిన తర్వాత ఇస్తున్న మాట పెట్టిన తర్వాత ఏమంటాం? ఓడిపోలేదంటాం. నేను కూడా అంటే నీతో అవసరం నచ్చు నీతో తిరుగుతాడు అవసరం తీరిపోతే ఇస్తున్న వెళ్ళిన తర్వాత ఎలాగైతే అయిపోలేదని చెప్తే నీ గురించి కలిగే చెడుగా మాట్లాడతా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడకో.
నీ గమ్యం దేవుని వైపు చూడము, లోకం వైపు కాదు. యెహోవా వైపు చూడము. ఎవరిని గురించి ఏమనుకున్నా ఏమవుతా, నువ్వు చెడ్డవాడవన్నా ఏమవుతా, మంచివాడవన్నా ఏమవుతావు. 10 నోళ్ళు నువ్వు గొప్పవాడు అయిపోతావు. ఒక 20 నోళ్ళు చెడ్డవాడు అయిపోతావా? దేవుడి దృష్టిలో మంచివాడిగా ఉంటే చాలు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు బైబిల్ నిలిపోతున్నాడు, నా కుమారుడు వాక్యం చెప్పేస్తాడు, నా భర్త సువార్త చేసేస్తున్నాడు, నా భార్య సువార్త కల్పించేస్తుంది కదా అని నీకు వెప్పించుందా? దేవుడికి ఉందా? దేవుడిని ఆయుష్కరణ పని చేయచ్చా? దేవుడి పని అంటే చాలా అలవాటు చేసి రోజు భయపడుతూ లేవు. ఒక గవర్నమెంట్ జాబ్ చేసిన చూడండి, అది ఏదైనా పని ఉందంటారో సెలవు పెట్టేసి పని చేసుకుంటారు. ఏదైనా ఫంక్షన్ సెలవు పెట్టి ఆ ఫంక్షన్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్ చేసేవాడు 20 సెలవు పెడతా, నా భార్య వచ్చి నా పని చేస్తా దొరుకుతుంటారా? చూడండి, ఐగరికి ఏం పని ఉందనుకో, ఏదైనా ఎక్కడ ఫంక్షన్ ఉందనుకో, ఎక్కడైనా శిఖాలు చేస్తుందనుకో, వదిలి తిరిగిపోయి చేస్తాడు, భార్యని చెప్పని చెప్తాడు. ఇది దేవుడు ఏం చెప్పాడు? ఎవరి పని వారే చెయ్యము అని వాక్యం. ఆయన తీర్పు జాగ్రత్త. నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన మోసాలకి, నువ్వు ఆయన అబద్ధ సాక్ష్యాలకి అప్పుడు తీర్పు ఉన్న దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఒక సాక్ష్యం చెప్పింది, ఒక సేవకుడు ద్వారా సాక్ష్యం చెప్పింది. సోషల్ మీడియా ఆమెకి ఎన్ని వివాహం అవ్వలేదు. ఆమె చిన్నప్పుడే దేవుడు ముట్టేసి ఏం చెప్పాడంట, నువ్వు సేవకుడు భార్య అవుతున్నావు, ఇదిగో ఈ స్థలంలో నువ్వు మంత్రం కడతావని దేవుడి ముందు చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికి ఏ భార్య అవుతుంది, ఎవరికి ఏ భర్త అవుతుంది, ఆయనకి వివాహం అయ్యేదానికి ఎవరికి కూడా తెలియనే, కన్న తల్లిదండ్రులు కూడా లేదు తెలుసా. ఈ మధ్య చిన్నప్పుడే అనేస్తున్నాడు, దేవుడు చెప్పాడంట నువ్వు సేవకుడు భార్య అవుతున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ మంత్రం కట్టేస్తాను ముందే దేవుడు చెప్పాను కదా. చెప్పు, నవాహుకి దర్శనం వచ్చింది, నిజమయ్యే. అటువంటి సాక్ష్యాలు చెప్పు నమ్ముతారు, అంతేగాని నువ్వంటే మనిషికి నిర్మించే సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడికి నష్టం అసలా. దేవుడు అబద్ధ సాక్ష్యానికి లోపడమని దేవుడు చెప్పలేదు, దానికి దూరంగా ఉందని చెప్పాడు. సజీవుడు అక్కడ మృతులక్కడ దేవుడు తీర్పు తీర్చాడు. సేవకుడు తీర్పు ఉంది, ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. నువ్వు సేవకుడు అయినా, సంఘస్థుడైనా, నువ్వెవరైనా ఒక తీర్పు జాగ్రత్త. తనను చూసి గర్వంతో దేవుడు చెడుగా తలంచుతున్నావా? దేవుడి గురించి చెడు తలంతో మాట్లాడుచున్నావా? ఇది చూడండి, కుక్క చూడండి, కుక్క కలిసినట్టు మనుషులు సేవ కలిసి అనుకుంటే అలాగా అప్పుడా బాగా చెప్తారు. కుక్క చూడండి కనబడతారు. చూడండి ఇప్పుడు దెయ్యం పట్టుడు సేవ కూడా అంతే. అప్పుడా బాగా చెప్తారు, గట్టిగా చేస్తారు. దేవుడికి మహిమ కలిగిన గాక. అటువంటి వాడు దేవుడి బిడ్డల కాదు. బిడ్డ ఆయన అడిసే దేవుడు కాదు, మౌనిగా స్వార్థ చెప్పేవాడు. ఆయన ప్రేమతో ఎంతో మంది వాడేనా, ఆయన కొట్టిన వారే ప్రేమించారు, ఆయన తిట్టిన వారే పొగిడారు. దేవుడిని ఎవరైతే నువ్వు పాపం అని చెప్పారో వాడేవాడు నువ్వు నిజమైన పరిశుద్ధులు వాళ్ళ దేవుడు చేసే. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్ను కూడా చేస్తాడు దేవుడు. చేయడా తాగుబోతువా మారుస్తాడు, తిరుగుబోతువా మారుస్తాడు, పలుకుబడి చెత్తతో కూడి ఉన్న పాపంతో పడిన వాడు యెహోవా మారుస్తాడు. దేవుడు మార్చడా? అందరి దేవుడు మారుస్తాడు. తీర్పులో దేవుడు మారుస్తాడు. మార్చే దేవుడైనా ఎవరు లేదనుకుంటున్నావా? దేవుడు మారుస్తాడు, అందరూ మారుస్తాడు. మార్చడా? ఒక అనుకూల సమయం చూసి దేవుడు మారుస్తాడు. తాగుబోతుని దేవుడు సేవకుని చేస్తాడు, తిరిగిపోతుని దేవుడు పరిచయుడిగా నిలబెడతాడు. ఇదిగో వేషిని తీసి సువార్త సేవకుడిగా దేవుడు నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చేయడం పనికి రాని సౌలుని పౌలు కింద మార్చి అనేక మంది పెట్టుకు పౌలుగా దేవుడు చేశాడు. చేయడా? నేను చేస్తాను జాగ్రత్త. నేను పనికిరానుకున్నావు, అడ్డు పనికిరావు. ఒకనాడు నువ్వే దేశానికి పనికొచ్చిన దేవుడు చేస్తాడు. చేయడా? ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తాడు. నన్ను చూస్తాడా అనుకున్నావా? ఒక్కసారి చూస్తాడు, జాగ్రత్తగా ఆలోచించుకో. ఆయన తీర్పు దినంలో నువ్వు చూడమా, ఆయన శరీరంలో శ్రమ పడిన దేవుడు నిన్ను కూడా శ్రమ పడమని దేవుడు చెప్తే ప్రార్థించు. ఆయన ప్రార్థించమంటే దేవుడే సాధ్యం చేయగలడు. ఇదిగో దేవుడు చెప్పే కదా, వెతికి దాన్ని రక్షించిన దేవుడు వచ్చాడు. వెతుకుడి, వెతికిన వారికి సమస్తము దొరికేదను అని దేవుడు వాక్యము తెలియజేస్తుంది.
నువ్వు ఎందుకు దేవుడిలో పరిశుద్ధత ఎందుకు దేవుడు ఇస్తాను కూడా. అంతేకాని దేవుడు చెప్పుచిన మాటలు మన శరీరము క్రీస్తు దేవుడి యొక్క వాక్యము. క్రీస్తు శరీరములో శ్రమ పడిన దేవుడైనా శరీరములో ఎన్నో శ్రమలు పడ్డాడు పలేదా. ఏదైనా తోట మొదటి తోట దేవుడు ఆదాము అనే దేవుడు సృష్టించిన దేవుడైనా కదా. ఆ ఏదైనా తోట అవాదాన్ని సృష్టించే కొంతమంది సేవకులు అన్నారు ఏదైనా తోట కాదు అది వేరే తోట అంటున్నారు సేవకులు. అది కానీ ఏం చెప్పింది ఏ దేవుడి తోట దేవుడు వాక్యం సెలవించింది. ఆ తోట మార్చుకో అంతా నాకే చేశాను అనుకునేవేమో. వాక్యం అంటే నువ్వు ఏలపడగా చూస్తున్నావేమో. ఒక్కసారి దేవుడు దెబ్బకుంటాడంటే ఎందుకు పనికిరా పనికొస్తావా. చూస్తాడు నడుస్తున్నాక బాగానే ఉంది కదా, మా బాగానే ఉంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా. నేను అడిగవాళ్ళు నన్ను ఆపవాళ్ళు నన్ను ఏమనలేదు. నేను ఏం చేస్తున్నా నాదే చట్టము నాదే పరిపాలన ఇది కూడా ఇంకా పైకి వెళ్ళిపోతాను కూడా. ఎంత పైకి ఎదిగో అంత కిందకి దేవుడికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా హల్లెలూయా. తగ్గించుకున్న దేవుడు చెప్పాడు, హెచ్చించుకున్న దేవుడు చెప్పాడు. దేవుడు తగ్గించే దేవుడు హెచ్చించేవాడు కాదు. తగ్గించేవాడా ఆయన తగ్గింపులో ఉన్నాడు. నేను దేవుడి కదా నీ శాస్త్రి మీద పరిపాలన చేశానా, నేను దేవుడి కదా పరిచయం మీద పరిపాలన చేశానా, నేను దేవుడి కుమారుని కదా రాజు మీద పరిపాలన చేశానా. అందరితో సమాధానం కలిగినాడు. ఆ దేవుడి దిగొచ్చి ఆ శిష్యుడి పాలు కడిగాడు. నువ్వేం చేస్తున్నావు, నీ కాలి భూమి కడిగాడు. ఆ దేవుడి దిగొచ్చి ఆ కాలు కడిగి ఆ దేవుడిని ఏర్పరచు. నువ్వేం చేస్తున్నావు, నీకు ఒక భోజనం తేవాలి, నీ బైబిల్ ఒకటి తేవాలి, నీకు ఖర్చు ఒకటి ఇవ్వాలి, నీ షూ ఒకటి ఇవ్వాలి, నువ్వు డ్రైవింగ్ ఒకటి ఉండాలి. దేవుడు చెప్పాడు నేనే తగ్గు మాత్రంగా వచ్చి నా బిడ్డలకు కాలు కడిగాడు. మీరు తగ్గుతారా. దేవుడు ఎక్కడ పడి ఎవరి దగ్గర కూడా కాపలా పెట్టుకోరా. ఆయన చుట్టూ ఎవరైనా బంధువులు పెట్టుకోరా, ఆయన చుట్టూ ఎవరైనా బందోబస్తు పెట్టుకోవడానికి. నా దేవుడు యెహోవా నాకు తోడైనంత వరకు నాకు భయం ఏమీ లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. తప్పు చేసిన వాడేమో 10 మందిని తీసుకెళ్తాడు, ఏ తప్పు చేయని వాడు ఒక్కడే వెళ్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సేవకులు తప్పులు చేస్తారు కనుక బందోబస్తు ఎక్కువ. ఏం చేసే సువార్తలో వ్యర్థమైన సువార్తలు కనుక, ఇలా చేసే సువార్తలో లోకం మెప్పింపులు కనుక దేవుడు ఎక్కడో చేతి అప్పుకొట్టేస్తారని లోకం అంతా చూసి నడుస్తారు. నీకెంతమంది కాపురం ఉన్న దేవుడు బలం ఉంది అప్పుడు కూడా ఆపనే దేవునికి వాక్య ప్రకారముగా అలాంటి మాటను బట్టి స్వార్థ విషయంలో ఆత్మ విషయం దేవునికి బట్టి జీవించినట్లు వారికి కూడా స్వార్థ ప్రకటించండి. దేవునికి మహిమ కలుగును గాక. వారు కూడా స్వార్థని ప్రకటించండి. ఎవరికే అన్యులు కూడా స్వార్థ మీరు ప్రకటించండి. క్రైస్తవ అంటే ఒక కులమ కాదు, ఇది ఒక మార్గము. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. క్రీస్తు మార్గము. క్రీస్తు నీకు సత్యముడు వచ్చాడు. నేను సత్యము కలిగించే దేవుడైనా. నేనే సత్యము, నేనే జీవం. అంటే జీవం అంటే నీకు సహాయకుడిగా ఉంది. జీవం అంటే సహాయం. జీవమునిచ్చే దేవుడు, పోషించే దేవుడు. దావీదన్నాడు యెహోవా నా కాపరి, జీవము చూపించే దేవుడు, మార్గము చూపించే దేవుడు. నేను త్రావ తప్పి తిరిగి వచ్చినప్పుడు ఆయన శరీరంలో పడిన శ్రమలు నాకు చూపించి నన్ను మార్చాడా. దావీదు మనలాగా త్రావ తప్పి తిరిగి వచ్చినప్పుడు ఆ త్రావను సరి చేసుకున్నాడు దేవుడే. నీ త్రావ సరి చేస్తాడు చేయడా. అనుకూల సమయం ఇది తెలిసి నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నడుస్తావు మార్గం? దావీదు ఎన్నాళ్ళు మార్గం నడుస్తావు? మారవాడు ఒక్క దెబ్బతో దేవుడు మార్చేశాడు. మార్చాడా? నీ భర్త తాగుబోతుతో పడినా మారుస్తాడా? నీ బిడ్డ దురాశలతో పడినా ప్రార్థించా. ఏ మోకాలు ప్రార్థన చేస్తావా? నువ్వు మోకాలతో ప్రార్థన చేస్తే దేశాన్ని రక్షించిన దేవుడు నీ కుటుంబం రక్షించడా? 8 మందిని దేవుడు రక్షించి స్వార్థ చేయమని చెప్పాడు. నవాహు కుటుంబం అంతా స్వార్థలో పడ్డ దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు దేశం అంతా వరదొచ్చి కొట్టుకుపోతుంటే 8 మందిని దేవుడు రక్షించాడు. ఎందుకో వారు స్వార్థకు అనుకూలంగా ఉన్నారు. ఎవరైతే ఈరోజు బాప్తిసం పొందుతున్నారో వారేమవుతాడు? ఆనాడు రక్షించబడ్డాడు. ఆనాడు నవాహు
నీటితో బాప్తిసం పొందాలి కనుక ఆ నీటిలో మునగకుండా రక్షించబడేవాడు. నువ్వు కూడా ఆత్మ బలాన్ని తీసుకో, బాప్తిసం తీసుకో. యెహోవా యందు కృపాసక్తితో ఉన్నవంటి శరీరంలో పడిన శ్రమలు దేవుడు అన్ని వదిలిపెట్టాడు. నిన్ను కూడా తిడుతున్నారా, తిట్టిని కొడుతున్నారు కొట్టని ఏవి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చా? నీ పూర్వస్థితి వదిలిపెట్టి ఇదిగో ముందున్న స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకోము. వెనుకున్న మనిషి ముందున్న వాడి కోసమే చూడము. సుధారుని దేవుడిని కలగజేస్తున్నా అంటే నువ్వు అనుకూలంగా నడవాలంటే పాత వదిలిపెట్టాలి. నేను తాగుబోతువా, తిరిగిపోతువా, చోదనలు ఉన్నాయా, భార్యను కొట్టేవాడువా, భర్తను మోసం చేసిన భార్యగా ఉన్నావా, బిడ్డను మోసం చేసిన తల్లిదండ్రులుగా ఉన్నావా, ఆయన వదిలిపెట్టే, నేను జరిగింది వదిలిపెట్టే. ఈనాడు జరిగే చూడు, నిన్న జరిగింది రాజ్యాంగం చూసుకో, నేను తాగావా తాగకుండా చూసుకో. అదే దేవుడు చెప్తుంది ఆజ్ఞ. ప్రభు పేరటను మారు మనసు పొందాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన అనుకూలంగా వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలీదు, ఎప్పుడు పిలుస్తాడో కూడా తెలియదు కనుక ఇది ఎలా ఉన్నాము? మెలుగు కలిగి ఉన్నామని దేవుడిని ప్రేమిస్తాడు. ఆయన శరీరం పడిన శ్రమలు ఎవరు పడలా. నీకు ఒక గాయం తగిలితే అమ్మని గాయం కట్టించుకున్నాం. ఆయనకి ఎన్ని గాయం తగిన కట్టించాడా? రక్తం వస్తానే ఉంది తెలుసా? ఆయనలో రక్తం కదువైనది లేనే లేదు. ఎంత కూర్చున్న రక్తం వస్తాయని తెలుసా? ఆ రక్తం ఏమి ఇస్తారని జనకు ఏమైంది? మాదిరి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీలో నాలో నివసించే రక్తం యేసయ్య రక్తం. ఆయన రక్తం నీకు ఇచ్చాడు, ఆయన శరీరం నీకు ఇచ్చాడు, ఆయన అవయవాలు అన్ని నీకు ఇచ్చాడు. నీ ఎముకలు ఆ ఎముకలు తీసి నీకు ఎముకలు ఏర్పరిచి ఆయన పొందిన శ్రమలని నీ మీద తీసివేసి నేను సముక్త ఆత్మతో నేను శ్వాసంతో బయటికి లేవనెత్తలా పడిపోయేవా లేపుతాడు. ఆయన నీకు వస్తాడు. చాలా గుండె కలిగిన దేవుడు. ఎవరిని కూడా దేవుడు మోసం చేస్తాడా? అందముగా చూస్తాడు. ఆయన హస్తంలో నేను కూర్చోబెట్టాడు. పిలిచే దేవుడు పేరు పేరు పిలిస్తే, లాజరు ఎలాగైతే పేరు పేరు పిలిస్తే ఆయన హస్తంలో నిలబడ్డాడు. నిన్ను ఒకనాడు దేవుడు పిలుస్తాడు. పిలవడా? నీ బ్రతుకు మారుస్తాడు. నా బ్రతుకు ఎంత అనుకున్నావా? నా స్థితి ఎంత అనుకున్నావా? నా గతి ఎంత అనుకున్నావా? నన్ను ఎవరు చోట అనుకుంటున్నావా? నన్ను పోషించి ఎవరు అనుకున్నావా? నీకు దేవుడు కాపరి అన్నాడు. నీకు నాకు దేవుడు ఏ కొదువు చేయనే చేయడు. ఆయన పెద్దలైన వారికి దేవుడు ఏ మాత్రం కొదువు చేయనే చేయడు. చేస్తారా? అలివేలు నివసించే మృగాలు చూడండి, సింహాలకి ఆహారం ఏ కొదువు ఉండదా? అడవిలో సింహం పిల్లలకు కొదువు లేదు. దేవుడు నమ్ముకునే బిడ్డకి ఏ మాత్రం కూడా కొదువు లేనే లేదు. ఎలా పోషిస్తారంటే ఏది ఎలా పోషించాడు? ఇతర రకాల ఆహారం తెచ్చి పోషించాడు. కాకులతో ఆహారం తెచ్చి పోషించాడు. నిన్ను కూడా అంతే. అల్ప విశ్వాసులుగా ఉండకో, విశ్వాసులుగా ఉన్నవంటి దేవుడే పోషిస్తాడు. అది పనికి వెళ్తలే, మాటకి వెళ్తలే. ఏం చేస్తాడంటే వాడి ప్రార్థనే వాడికి ఏం చేస్తుంది? ఆయుధమైనది. జాగ్రత్త. దేవుడు ధ్యానం చేసి వారు చూడండి, విశ్వాసంతో చెయ్యి. ఆయన ఎంతో మంది సేవకు సువార్త చేస్తుంది. ఎవరు సంపాదించుకున్నారా? ఒకటి ఆత్మ సంపాదించు. పేతురు పాడిన ఆత్మ దిగి వచ్చింది. నువ్వు పాడుతున్న ఈరోజు ఏం దిగి వస్తున్నాయి? దుష్టాత్మ దిగి వస్తున్నాయి, దెయ్యాలు దిగి వస్తున్నాయి, భూతాలు దిగి వస్తున్నాయి. పేతురు ప్రార్థింపగా, పేతురు పాటల పాడాన్ని ఆయన ఆత్మ దిగిపోతుంది. ఎప్పుడైనా ఈనాడు సేవకులు పాటలు పాడుతుంటే, సువార్త గాయకులు పాట పాడుతుంది, దుష్టుడు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వస్తాడు ఒక రోజు. జాగ్రత్త. ఇది అంత్యకృత రాకడ సమయం. ఇది రోజులు చాలా భయంకరంగా లేవా? బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ వస్తా లేదో తెలియనే తెలియదు. ఎందుకు? ప్రార్థన 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 అంటే పాపం. ప్రార్థనతో పాపాలు చేసే చాలా మంది లేదా? యేసు ప్రభు ప్రయాణం నెలవున్నా తగ్గించుకుంటారు. తగ్గింపు ఏమన్నా ప్రభు యొక్క వాక్య ప్రకారం చెడు మాట్లాడిన మాటల ప్రకారమైన ప్రేమ అనేక పాపముల కప్పను కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకనే కాబట్టి మిగతమైన ప్రేమ కలవరే ఇంద్రుడి దేవునికి ప్రేమ కలిగిన గాక. ప్రేమ అనేకమైన పాపములు కప్పుదును. ఎలా కప్పింది?
దేవుడు ఒక గ్రామాన పర్యటన చేస్తున్నప్పుడు, నడుస్తూ వెళ్తున్నప్పుడు, ఆయన గమ్యానికి వెళ్ళినప్పటికీ ఒక గ్రామంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ జక్కయ్య ఎవరంటే యాహాను తండ్రి. ఆ జక్కయ్య ఏం చేస్తున్నాడు? లోకం మీద సంపాదించుకుని, మనుషుల మీద పిండి సంపాదించుకుని ధనము కొనుక్కొచ్చుకున్నాడు. అందరు ద్వేషించేవారుగా ప్రేమించేవారు. నువ్వు కూడా చేయదు. మన గ్రామంలో ఎవరన్నా అందరం తిట్టేయడానికి కూడా వాడు ప్రేమగా మాట్లాడు. ఏమనుకుంటాడు? నీ దారిలోకి వస్తాడు రాడా? దేవుడు అదే చేశాడు. అక్కడ చక్కెర అందరూ తిట్టేవాడు. దుర్మార్గుడు, ఇడి బిడ్డలు నాశనం అయిపోవాలి, ఇడి కాలు చేతులు అయిపోవాలి, ఇడి చచ్చిపోవాలని ద్వేషించేవారు. కానీ చక్కెర మంచిగా ఉండాలి అని ఎవరన్నాడా? లేదు. ఒకనాడు అందరంట దేవుడు వస్తున్నారు చక్కెర కొట్టువాడు కనుక మేలు చెట్టు ఎక్కి చూస్తాను. ఎందుకంటే చక్కెరగా దేవుడు చూస్తాను. దేవుడే చక్కెర చేతికి వచ్చాడు. దేవుడికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందరు చక్కెర అనుకున్నాడు నేను దేవుడు చూద్దకి వెళ్తాను అనుకున్నాడు. కానీ కాదు, చక్కెర చేతకి దేవుడు వచ్చాడు కదా. ప్రేమతో అన్నాడు చక్కెర అని పిలిచినాడు. నా పీని కదేసని గబగబ చెట్టు కిందకు వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్దాం అన్నాడు. టికెట్ ఏం చేశాడు? నిన్ను ప్రేమించేవాడిని ఉన్నాను అని ప్రేమతో మాట్లాడి ఏమైపోయింది? తనలో ఉన్న వడ్డీ వ్యాపారస్తుడు చచ్చిపోయి ఏం చేశాడు? తీసుకున్న వడ్డీ అంతా లేని వారికి ఇచ్చేసి తన ఆస్తి అంతా పేదలకు పంచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమ అలాంటిది కదా. ఆయన ప్రేమతో శత్రువులు మార్చాడు. ఆయన ప్రేమతో శాస్త్రులు మార్చాడు. ఆయన ప్రేమతో పాపాన్ని మార్చాడు. మార్చలేదా? పాప విపత్తు మా ప్రలోకము నిత్యమైన దేవుడు చేస్తాడు. చేయడా? ఆయన మాట మాత్రం సెలవిస్తే సముద్రం పొంగిపోయింది. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఎలాగ నీలో పొంగింది. పగలేదా? ప్రేమతో పలకరించాడు. ప్రార్థన చేస్తాం వాళ్ళ స్వార్థాలు. ఆ సేవకుడు ప్రార్థన చేసి సేవకుడితో మాట్లాడదా? మాట్లాడు. ఆ స్వార్థంతో పనిచేసిన వాళ్ళు, స్వార్థంతో చేసిన వాళ్ళు దేవుడు పనికి వస్తారా? ప్రేమించుకుంటాం. ప్రతి సంఘాన్ని ప్రేమిస్తున్నాం. మనం సంఘస్థులు సేవ ఏం చేస్తా? ఆమెతో మనం ఇంటికి, ఆ సేవకు మనం ఇంటి మాట్లాడే కాదు. అందరినీ మనం గౌరవించు, అందరితో మనం సమాధానం కలిగి మనం అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తను తగ్గించుకున్న తను హెచ్చించబడే దేవుడు వాక్యము. మన సంఘంలో ఏం జరిగినా ప్రతి సేవకు మాట్లాడుతూ కేకేస్తాం. ఏం చేస్తా? దేవుడు నన్ను హెచ్చించే తగ్గించుకుని చేయమని. అదే మనిషిని మెప్పించే సంఘం కాదు, దేవుడు మెప్పించే సంఘమే. ఆయన బైబిల్ బయటపడేసి, ఆయన ఫోటోలు బయటపడేసి, ఇది ఒక దేవుని వాక్య ప్రకారం ఒక ఆయన చెప్పాడు. అది తల్లి చచ్చిపోయినాడంట. ఆ సేవకు కోపం వచ్చేదంట. ఇంట్లో ఉన్న బైబిల్ బయట రోడ్డు వేసేసాడు. దేవుడు ఫోటో రోడ్డు మీద తీసేసాడంట. అన్ని బయటకి తీసేసాడంట. ఇంట్లోకి ఏడుస్తూ కూర్చోడంట. దేవుడు వచ్చి మాట్లాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక. బాగుపడ్డాం అనుకో ఎన్నో మాటలు చెప్తాం. పోయేమనుకో ఏం చెప్తాం? దేవుడు ఏం చెప్తాం? దేవుని మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యం ఎక్కడ కూడా చెప్పకూడదు. చెప్పచ్చా? చెప్పు. అది సాక్షాత్తుగా చెప్పు, అంతేగాని ఎక్కడ చెప్పచ్చా? నీ తల్లి అలా అర్థదిట్టంగా నడిచింది కానీ ఏం చేస్తాడు? దేవుడు పడగొట్టాడు. నువ్వు బాగా నడిచావు, నేను కూడా దేవుడు ఏం చేస్తాడు? పడగొట్టాడు కదా. సేవ చేస్తున్నావు, ఇంట్లో సంతోషం ఉందా? ప్రార్థన చేస్తున్నావు, ఇంట్లో సంతోష సమాధానం ఉన్నాయా? దేవుని పగలు బయట పెట్టి అంతాగా ఇంట్లో మంచి ఆరోగ్యం ఉందా? ఉండదు. ఎందుకు? నువ్వు చేసే ప్రార్థనే పాపం. ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ద్వేషిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వారితో మీతో కట్టెలాడుతున్నావు. అటువంటి దేవుడికి మంచిదా? చెప్పాలి. దేవుడు వాక్యం సర్వస్తుంది. తండ్రిని గౌరవించినప్పుడు సేవకుడు కాదు. సేవకుడా? తల్లిని ప్రేమించడం, తండ్రిని ప్రేమించడం. అటువంటి వాడు దేవుడు పనికిరా. తల్లి నేను తండ్రిని ద్వేషించేవాడు నాకు కాబడికి పనికిరానే పనికిరాడు. కన్నా తల్లిదండ్రినే చూడవాడు సృష్టించిందని చూస్తారా ఆయన కానీ దేవుడు అన్నట్టు అట్లదా. ప్రభు పేట జాగ్రత్త. ఆయన కొట్టాడంటే 2 కాళ్ళు కూడా పనిచేస్తాయా? లేకవేక మనిషిని కొట్టే దెబ్బకి గాయం కట్టగలమో కానీ దేవుడు కొట్టే దెబ్బకి గాయాన్ని కట్టుడు ఎవరు కూడా లేనే
లేదు, జాగ్రత్త. దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు పేట దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన బబులోనులో మీ వల్ల నేర్పించబడి ఆయన దేవుడు కుమారుడిగా ఆయన బబులోను దేశంలో ఎంతో మందికి ఎన్నో పరిచయం చేశాడు. చేయడా? బబులోను దేశంలో ఎంతో మందిని మార్చేదా? ఏంటి ప్రభా నీవెక్కడ పిలిచావు? ఏంటి ప్రభా నీవెక్కడ నన్ను రమ్మన్నావు? ఏంటి ప్రభా నిలువ నా పని చేసుకుంటే నా పని నేను చేసుకుంటే అన్ని వదిలేసి నన్ను రమ్మన్నా కదా ప్రభా అని ఇర్మియా అంటున్నాడు దేవుడు. అంతేనా? బబులోను దేశంలో ఇర్మియా దేవుడు పిలిచాడు. ఆ దేశంలో దేవుడు పిలిస్తే ఇర్మియా అందరూ ఏం చేస్తారు? దోషం పాలు చేసి అపవిత్ర పాలు చేసి ఏం చేస్తాడు? ఒక బురద గుంటలో పడేసి నువ్వు సేవకుడు కాదు, నువ్వు మా పనికి రావు, సంఘంలోకి రావద్దని ఏకాకిగా బయటికి ఏంటి దేవునికి మహిమ కలిగిన గాక. ఏం చేస్తావు? ఇర్మియా బయటికి ఏం చేస్తావు? అందరూ అన్నారంట, ఓ దేవుడు పిలిచాలని చెప్తాడు, వాడు వాక్యం చదువుకుంటే ఈ మంత్రులు ఎవరు లేరు అని అందరూ దోషం పాలు చేస్తుంటే ఇర్మియా ఏడుస్తూ ఆ బబులోను దేశంలో ఒక బావి దగ్గరికి వెళ్ళి కన్నీటితో దేవుని వైపు చూస్తే, ప్రభువా నా పని నేను చేసుకుంటే నీవే నన్ను పిలిచావు, దేవునికి మహిమ కలిగిన గాక. ఒక తెల్ల కాగితం అని చేతులు పెట్టి, ఇదిగో ఈ కాగితం మీద అక్షరాలన్నీ నీకు జనమై వస్తాడు, దేవునికి మహిమ కలిగిన గాక. ఇర్మియా చేతికి తెల్ల కాగితం ఇచ్చాడు. ఇర్మియా పట్టుకుని ఆ కాగితం అంతా అక్షరాలతో నిండిపోతుందంటే ఆయన నిలబడిన స్థలమే ఏమైనది? జనముతో నిలబడి ఉన్నది, దేవునికి మహిమ కలిగిన గాక. ఇర్మియా అనుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, మనుషులు చూస్తారేమో నేను చూడలేకపోయిన ప్రభా, నేను క్షమించు ప్రభా, మనుషులు వస్తాయని నా హృదయంలో స్వార్థం వచ్చేసి నేను గురించి చెడుగా మాట్లాడిన ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఎవరున్నా లేకపోయినా, నా మంత్రులు ఎవరున్నా లేకపోయినా, నా మంత్రులు ఎవరున్నా లేకపోయినా నేను స్వార్థం ఆపన ప్రభా అని తీర్మానం చేసుకుని ఆయన స్వార్థం ఏం చేస్తాడు? ఆయన శ్వాసముతో కొనసాగించాడంట. నీ వెళ్ళే దాకంలో నీకెన్నో ఆపదలు వస్తాయి. రావా? ఆపదలు చూసి వెనక ముందడిగి తొట్టిన వాడి దేవుడి పైకి లేవనెట్లా మళ్ళీ తీసుకొస్తాడు. ప్రభు పేట మనం కూడా శరీరంలో శ్రమ పడిన యేసుక్రీస్తు అయితే ఆయన శరీరంలో శ్రమలో పడ్డాడు. నీవు కూడా యేసుక్రీస్తు ఎందుకు భయపడుతూ శ్వాసంతో అంటే ఏ శ్రమ ఏది వేటకి రాకుండా ఆ గొప్ప రక్షకుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాచి కాపాడి దీవించి ఆశ్రయించి నడిపించి గాక. ఆమేన్.